మా నియోజకవర్గం కొత్తగూడెం పాల్వంచ జంట నగరాలుగా ఉంటాయి. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వరంగల్ తర్వాత మా నియోజకవర్గమే పారిశ్రామికంగా ఒక విధంగా చూస్తే సెకండ్ ప్లేస్లో ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు మన పాలకుల అశ్రద్ధో నిర్లక్ష్యము, ఈ జీవోలు సరిగా చదవకపోవటము, ఏ కారణమైనా కానీ గత 20 సంవత్సరాల నుంచి పాల్వంచలో ఎన్నికలు జరగట్లేదు సార్. దానికి సంబంధించి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాను. అది మీ ద్వారా గవర్నమెంట్ గమనంలో తీసుకుని ఆ విధంగా దాన్ని అర్జెంటుగా అక్కడ ఎన్నికలు జరపాలి. ఎన్నికలు జరపడం కొరకు మేము మా తుమ్మల గారు, మా జిల్లా మంత్రివర్యులు వారి ఇంకా బట్టి గారు, శ్రీనివాసరెడ్డి గారు వారి సహకారంతో ముఖ్యమంత్రి గారిని కోరాం, మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి జంట నగరాలని చెప్పి. దానికి ఇప్పుడు ఈ ప్రాబ్లం ఇది కొద్ది ట్రైబల్ ఏరియాలు ఉన్నాయని ఇటువంటి ప్రాబ్లం చెప్తున్నారు. కానీ వాస్తవంగా మన జీవో ప్రకారంగా లేదు, 170 లేని ఏరియాలు కూడా వాళ్ళు రాంగ్గా అప్లై చేయటం వలన వచ్చినటువంటి ప్రాబ్లం సార్ అది. అందువలన మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇందులో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో 12th పాయింట్లో పేజ్ నెంబర్ 4, all the villages of LN Taluka of Warangal district excluding the Ellendu, Singareni and Serpur villages and the town of Kothagudem. ఈ 4 మినహా మిగిలిన ట్రైబల్ ఏరియా. 3rd పాయింట్, all the villages of Paloncha Taluka of Warangal district excluding Paloncha, Burgampad, Asrapet, Damapet, Kukunur and Neribaka village అండ్ సంస్థాన పాల్వంచ్. ఇవి తప్పితే మిగిలినవన్నీ. అంటే ఇవన్నీ ఇప్పటివరకు ఎట్లా చూస్తున్నారంటే సార్, జీవోలోనేమో లేదని వచ్చింది. 50th ప్రెసిడెన్షియల్ ఆర్డర్, దట్ ఈస్ ద ప్రైమ్ టు ఆల్ ద ట్రైబల్ ఏరియాస్. దట్ జీవో ఈజ్ applicable to everywhere, but whereas it is not being followed scrupulously. I think the officers concerned have not gone through that GO. That's why I request you just to advise the government to consider this GO, and accordingly మీ ద్వారా నేను కోరేది ఏంటంటే, మనం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ శాఖ చూస్తున్నారు కాబట్టి మాకు వారు హామీ ఇచ్చారు కూడా, దీన్ని చూసి మాకు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకొక మాట చెప్తాను, మా పాయం చెప్పినట్లుగా సింగరేణి అనేది ఇట్స్ ఏ మేజర్ ఇష్యూ. అక్కడ జీవో నెంబర్ 22 ఉంది సార్, అది అప్లై చేస్తే మినిమం వేజ్ వస్తుంది, అది చేయమని కోరుతా ఉన్నాను. పాల్వంచలో 800 మెగావాట్ ఒకటి ఉంది సార్, అది మాకు ఉద్దేశపూర్వకంగా అది క్లోజ్ అయి ఉంది, అది రీఓపెన్ చేయమని కోరుతా ఉన్నాను. సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.